నా కోసం త్యాగం చేసి చాలు. మమ్మీ ఒకసారి అవి అలా మాట్లాడకు. ఎప్పటికి రానని రావద్దని అన్నావా? రారా రారా బాబుగాడు అంటే బ్యాగ్ ఆడ బయట పెట్టి లోపల ఏమంటుంది? మొత్తం బాధ్యత నేను ఇమ్రాన్ కప్ చెప్పిన, అవునా? ఇప్పుడు ఇమ్రాన్ ఏమన్నాడు, ఈసారి మీరు వెనకేసుకొస్తే రేపు పొద్దున నన్ను ఒక్క మాట అన్నా నేను ఒప్పుకోనని అన్నాడు. నాకు సంబంధం లేదనిసాడు. ఎందుకు ఉండదు? ఉందా నీకు తెలీదా? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇమ్రాన్ కాదు, ఈయన మీ ఇంటి దగ్గర పెట్టుకుని హాస్టల్లో వేస్తా అన్నావు కదా, వీడేమో రోడ్ల పంట ఉంటున్నాడంట. రిక్వెస్ట్ చేస్తే నాకు బాధ అనిపింది. చెప్తున్నా కదా ఎందుకు మాట్లాడతాను చెప్పు. బయటకు పంపించేస్తావు ఇప్పుడు కూడా. అన్న హాస్టల్ వేసి ఒక్క సంవత్సరం హాస్టల్ ఉంటాడు హాస్టల్లో. ఇగో నువ్వు నోరు మూసుకొని ఉండు. నీకేం వెంటలా? నువ్వు నోరు మూసుకొని ఉన్నా చెప్తున్నా. అర్ధరాత్రి సమయంలో బబ్బు ఒక్కడే బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీద తిరుగుతుంటే గంగు చూసి, ఏమైందిరా ఇంటికి వెళ్దాం పదా అని గంగు ఎంత అడిగినా, నా వల్ల ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది, అందుకే నేను వెళ్ళను అని బబ్బు చాలా బాధపడుతూ రోడ్డు మీదనే ఉండిపోయాడు. గంగు అతనికి చాలాసేపు నచ్చజెప్పి, మీ అమ్మ అక్కయ్యలను చూసుకునే బాధ్యత నీ మీదే ఉంది కదరా అని చెప్పి మెల్లగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. తీరా ఇంటికి వెళ్ళాక బబ్బును చూడగానే వాళ్ళ అమ్మకు చాలా కోపం వచ్చింది. వీడెప్పుడు ఇంతే, మాట వినకుండా బయట తిరుగుతూ అందరి దగ్గర మన పేరు తీసేస్తున్నాడు, వీడి బాధ్యతను నేను ఇమ్రాన్ అన్నకు అప్పగించాను అని గంగుతో అంది. ఇమ్రాన్ అన్న మాట కాదని మళ్ళీ వీడిని వెనకేసుకొస్తే ఏదైనా సమస్య వస్తే ఆయన సపోర్ట్ చేయడని చెప్పారని ఆమె చాలా ఆవేదన చెందింది. బబ్బు హాస్టల్ కి వెళ్లి చదువుకుంటేనే వాడి జీవితం బాగుంటుందని ఆమె అంటుంటే, బబ్బు మాత్రం నేను హాస్టల్ కి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అని పట్టుబట్టాడు. అప్పుడు గంగు ఇమ్రాన్ అన్నకు ఫోన్ చేసి విషయం చెప్పగా, ఆయన సరే ఈ రాత్రికి ఇంట్లోనే ఉండనివ్వండి, రేపు మాట్లాడుకుందాం అని చెప్పేసరికి బబ్బు వాళ్ళ మమ్మీ ఉన్న కోపంలో బబ్బుని ఇంట్లోనే ఉండనిచ్చిందా లేక హాస్టల్ కి వెళ్లాల్సిందే అని పట్టుబట్టి బయటికి పంపించేసిందా? పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.